కాటమరాయుడు బయ్యర్లను కలవరపెడుతున్న న్యూస్. నిన్న సాయంత్రం విడుదలైన కాటమరాయుడు మూవీలోని రెండో పాటకు కూడా మంచి స్పందన వచ్చింది. దీనితో అనూప్ రూబెన్స్ ఈ మూవీకి అందించిన ఆడియో సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ భారీ రేట్లకు కాటమరాయుడు సినిమా కొనుక్కున్న బయ్యర్లకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నా, ప్రస్తుతం ఫిలిం నగర్లో హడావుడి చేస్తున్న మరొక న్యూస్ ప్రస్తుతం ఈ మూవీ బయ్యర్లను టార్చర్ పెడుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం ట్రెండ్లో టాప్ హీరోలు తాము నటించే సినిమాల స్క్రిప్ట్ విషయంలో వేలు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మరీ ముందు ఉంటాడు అన్నది ఓపెన్ సీక్రెట్. గత సంవత్సరం విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకైతే పవన్ తానే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించాడు. అంతేకాదు, డైరెక్టర్ బాబీ చేతిని తన చేత్తో పట్టుకుని డైరెక్షన్ చేయించాడని అంటారు. ఇప్పుడు ఇదే విషయం కాటమరాయుడులో కూడా రిపీట్ అయింది అన్న గాసిప్పులు విపరీతంగా వస్తున్నాయి. పవన్ ఏరికోరి ఎంచుకున్న డాలీకి ఈ మూవీ విషయంలో పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. కేవలం తమిళ సినిమాను తెలుగులోకి మార్పులు చేర్పులు చేయడం వరకు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్చాడని చాలామంది అనుకుంటూ ఉన్నా అసలు జరిగిన వాస్తవం వేరు అని అంటున్నారు. దీనికి కారణం ఈ మూవీకి సంబంధించిన యూనిట్లోని కొందరు కీలక వ్యక్తులు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ని ఇటీవల చూసుకున్నారని, అది చూస్తే మాత్రం పవన్ హ్యాండ్ బాగానే ఈ సినిమా విషయంలో బాగా దూరినట్లు క్లియర్గా కనిపిస్తోందని గాసిప్పుల హడావుడి ప్రారంభమైంది. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో ఈ మూవీని దాదాపు 80 లక్షల వరకు పెట్టి ప్రపంచవ్యాప్తంగా కొనుక్కున్న బయ్యర్లకు టెన్షన్ మొదలైంది అన్న వార్తలు ఇండస్ట్రీలో అప్పుడే మొదలయ్యాయిట.